అనంతగిరిలో అయిపోయాక ఇది కోటపల్లి కయాకింగ్ అని చెప్పేసి బోటింగ్ స్పాట్ ఉందని చెప్పా కదా, అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే 4-వీలర్ వెహికల్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంది. అయితే కార్ పార్కింగ్ చేసేసుకొని బోటింగ్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అనంతగిరి హిల్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫుడ్ ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తుంటే భలే క్యూట్ గా ఈ క్యాప్ ఒకటైతే కనిపించింది, చాలా బాగుంది. ఈ క్యాప్ మనం పెట్టుకొని ఫొటోస్ దిగి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసారు. హ్యాండ్ మేడ్ క్యాప్, మొత్తం లీవ్స్ తో చేశారు, అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టారు, భలే క్యూట్ గా అనిపించింది. అక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోతున్నాము బోటింగ్ చేద్దామని చెప్పేసి. పేర్ బోటింగ్ చేయాలనుకుంటే 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ ఫ్యామిలీతో కలిసి బోటింగ్ చేయాలనుకుంటే 400 రూపీస్ చేస్తున్నారు, అది కూడా 4 మెంబర్స్ కి. లైవ్ జాకెట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. వెళ్ళిన రోజు అయితే చాలా మంది వచ్చినారు. అసలు బోటింగ్ కి కూడా అదృష్టం ఉందో లేదో అనుకున్నాము, బట్ పర్వాలేదు, దేవుడు మమ్మల్ని కరుణించాడు. ఈ బోటింగ్ కి అయితే వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా తొందరగానే బోటింగ్ కి బోట్స్ దొరికాయి. 20 మినిట్స్ టైం అనమాట. మనం 20 మినిట్స్ లో మనం బోటింగ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బోట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎండ్ ఉందని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాము. బట్ పర్వాలేదు, ఇప్పుడు బోటింగ్ చేస్తున్నప్పుడు అయితే మంచిగా మబ్బులు వచ్చాయి. లిటరలీ బోటింగ్ చేస్తున్నాం కానీ బోటింగ్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఫొటోస్ వీడియోస్ పైన ఉండే. బట్ మంచి ఎక్స్పీరియన్స్. షార్వీకి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బోటింగ్ చేయడం. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇక్కడ మనం అన్ని తీసుకెళ్లి సెల్ఫ్ గా కూడా కుకింగ్ చేసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీకెండ్ చెల్లవచ్చు.